నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను మీ ప్రియ ఈ రోజు వార్తల్లో విశేషాలు నేడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు శ్రీనగర్ విమానాశ్రయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా అప్రమత్తంగా సేవలందించిన విమానాశ్రయ సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రయాణికులకు భద్రతను ప్రాధాన్యతగా తీసుకొని వారిలో భయం లేకుండా నిరంతరం సేవలందించిన తీరును మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు. భద్రతా దళాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, అలాగే విమానాశ్రయ అధికారులు సమర్థవంతంగా సమన్వయం చేసుకోవడం వల్ల ప్రయాణికులకు సురక్షితంగా తరలించగలిగామని ఆయన పేర్కొన్నారు. విమానాశ్రయంలో అందించిన సహాయక చర్యలు, భద్రతా ఏర్పాట్లు మరియు మౌలిక సదుపాయాల పట్ల మంత్రి అభినందనలు తెలియజేశారు. గత కొన్ని రోజులుగా నిలిపివేయబడిన విమాన సర్వీసులను నేడు శ్రీనగర్ నుండి మళ్లీ పునఃప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే శ్రీనగర్లోని ప్రసిద్ధ లాలా చౌక్ వద్ద ఉన్న పోలో వ్యూ మార్కెట్ను కూడా సందర్శించారు. మంత్రి రామ్మోహన్ నాయుడు నడుచుకుంటూ వెళ్లి స్థానిక దుకాణదారులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఈ ప్రాంతాలలో సాధారణ పరిస్థితులను తీసుకురావడానికి మరియు పర్యాటకాన్ని మరలా ఆకర్షించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ గురించి వారికి హామీ ఇచ్చారు. శ్రీనగర్ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణికులకు మరింత సురక్షితవంతమైన, సౌకర్యవంతమైన అనుభవం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను భారత సముద్రాభివృద్ధికి ముఖద్వారంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శికతను కొనసాగిస్తూ కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ అండ్ జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ను మంగళవారం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కలిశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల విభాగానికి చెందిన ప్రధాన కార్యదర్శి కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో నౌకాశ్రయం, ఓడరేవు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. లాజిస్టిక్స్ హబ్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న దిశగా ఉప్పు భూముల వినియోగాన్ని గుర్తించి వాటిని ఆప్టమైజ్ చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. 974 కిలోమీటర్ల దీర్ఘ తీరరేఖతో పాటు 42 లక్షలకు పైగా శక్తివంతమైన మత్స్యకార సమాజం ఉన్న ఏపీ దేశ సముద్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఓడరేవుల అభివృద్ధి ద్వారా సముద్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు మైరన్ ఇన్నోవేషన్కు ఏపీ కేంద్ర బిందువుగా మారేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షత నిర్వహించిన ఎస్ఐపిబి సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వెంటనే గ్రౌండ్ అయ్యేలా తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పెట్టుబడి సాధించే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. వచ్చే 5 ఏళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. చంద్రబాబు అధ్యక్షతన గురువారం అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. రెవెన్యూ భూ సమస్యలపై తహసీల్దార్లు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తహసీల్దార్లను ఆదేశించారు. వివిధ శాఖలకు సంబంధించి రెవెన్యూ భూ సమస్యలు, ఎలిగేషన్స్, మ్యూటేషన్లపై జిల్లా అధికారులు తహసీల్దార్లతో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారులకు సంబంధించి రెవెన్యూ భూ సమస్యలపై తహసీల్దార్లు దృష్టి సారించాలని ఆదేశించారు. అన్నిటినీ సరిచూసుకొని రెవెన్యూ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. జడ్పీ సీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజు మాట్లాడుతూ డిఎల్డిఓ కార్యాలయం నాకు 2 ఎకరాలు అవసరమవుతుందని చెప్పగా ఆర్డీఓ సాయి ప్రత్యూష మాట్లాడుతూ కలెక్టరేట్ నుండి ప్రతిపాదనలు రావాల్సి ఉందని చెప్పారు. టెక్కలి డివిజన్లో డిఎల్డిఓ కార్యాలయం నాకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేదని, దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు ఉన్నట్లు ఆర్డీఓ కృష్ణమూర్తి వివరించారు. పలాస డివిజన్కు సంబంధించి భూములపై ఆర్డీఓ వెంకటేష్ కలెక్టర్కు తెలిపారు. మందస సెరికల్చర్ డిపార్ట్మెంట్ ఆక్రమణకు గురైందని, ఆక్రమణకు గురైన భూమిని తిరిగి అప్పగించాలని సెరికల్చర్ ఏడీ రాజేంద్ర ప్రసాద్ కలెక్టర్కు తెలిపారు. ఈ విషయం పునరావృతం
పునరావృతం కారాదని తహసీల్దార్ను కలెక్టర్ ఆదేశించారు. సీడ్స్ ఉత్పత్తికి జిల్లా కేంద్రంలో 1 ఎకరా ప్రభుత్వ భూమి అవసరం ఉందని ఏడీ చెప్పగా, జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూమి అందుబాటులో లేదని రూరల్లో ఇచ్చేందుకు ఆర్డీఓ సాయి ప్రత్యూషను ఆదేశించారు. రెవెన్యూ సమస్యలు ఏ ఒక్కటి పెండింగ్లో ఉంచరాదన్నారు. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖకు సంబంధించి జిల్లాలో వివిధ మండలాల్లో భూ సమస్యలు ఉన్నట్లు పీడీబీ శాంతిశ్రీ చెప్పగా, అంగన్వాడీ భవనాలు, సీడీపీఓ కార్యాలయాలకు తహసీల్దార్లు భూములను గుర్తించి సంబంధించిన ఆర్డీఓ ద్వారా కలెక్టర్కు ప్రతిపాదనలు పంపాలని తహసీల్దార్లను ఆదేశించారు. జిల్లా అధికారులు అవసరమైన రెవెన్యూ భూములపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కూడా సమాచారం ఇవ్వాలని చెప్పారు. కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ తొలి ప్రాధాన్యత ఉంటుందని గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తనయుడు కింజరపు కృష్ణమోహన్ బాబు అన్నారు. కోటబొమ్మాలి మండలం తాటిపత్తి గ్రామంలో ఇటీవల నమోదు చేసిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యకర్తల సంక్షేమానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు. ప్రతి కార్యకర్తకి అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో తెదేపా ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని కావాలని అడిగిన వెంటనే పని కల్పిస్తామని, ఈ ఆర్థిక సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాలో 1500 కోట్లతో 51,000 పనులు చేయడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని శ్రీకాకుళం జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు పి సుధాకర్ రావు అన్నారు. జిల్లాలో ప్రస్తుతం రోజుకు 2,50,000 మంది ఉపాధి శ్రామికులు పనిచేస్తున్నారని, దీనితో పాటు వికలాంగులు, మహిళలకు పనుల కల్పనలో జిల్లా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్రంలో అత్యధిక శాతం ఉపాధి శ్రామికులు పనిచేసే జిల్లా శ్రీకాకుళం కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. జిల్లాలో వేసవిని దృష్టిలో పెట్టుకొని మూగజీవులైన పశువులకు త్రాగునీటి తొట్టెలు ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రతి గ్రామ పంచాయతీకు ఎన్ని అవసరమైతే అన్ని త్రాగునీటి సూచించారని, దానికి అనుగుణంగా జిల్లాలో సుమారు 1500 నీటి కుందలు పశుసంవర్ధక శాఖ అధికారుల సూచన మేరకు ఏర్పాటు చేశామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 11 మత్స్యకార మండలాల పరిధిలో 276 గ్రామాల్లో ఫిష్ ప్లాట్ఫామ్లు నిర్మిస్తున్నామని, వీటి వల్ల మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరగడానికి అవకాశం ఉంటుందని అన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో 3,000 ఎకరాల్లో పండ్ల తోటలు పెంపకం చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. దీనివల్ల చిన్న సన్నకారు రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి ప్రతిచర్యగా భారత భూమిపై దాడి చేస్తే పర్యవసనం ఎలా ఉంటుందో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్లోని 11 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి ముఖ్యమైన ఉగ్రవాదులను అంతమొందించి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా అద్భుతమైన విజయంతో ప్రపంచానికి మన సైనిక శక్తిని తెలియజేశామని, ఇది ముమ్మాటికి మన సైన్యం గొప్పతనమని సిక్కోలు జిల్లావాసులు అంటున్నారు. ఆపరేషన్ సింధూర్ కోట్లాది మంది భారతీయుల మనోభావాలకు ప్రతీకగా నిలుస్తుందని, ఇది మన సైన్యం సాధించిన ఘన విజయం అని వారు పేర్కొన్నారు. ఈ విజయం మన సైనికుల వీరత్వానికి, మన దేశ సార్వభౌమ అధికారానికి నిదర్శనగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా సైనికులకు దేశ ప్రధాని నరేంద్ర మోడీకు సమర్థన తెలియజేస్తూ సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అనే బ్యానర్ మీద ఈ నెల 15 నుండి 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే తిరంగా యాత్రలో మనం, మన స్నేహితులు, అదేవిధంగా సమాజంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని మన కర్తవ్యాన్ని నిర్వహిద్దాం అని సిక్కోలు జిల్లా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పైడి సింధూర, వావిపల్లి జగన్నాథ నాయుడు, హారికా ప్రసాద్, ఉంగట్ల వెంకటరమణలు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయాత్మక నేతృత్వం వల్ల ఈ విజయం సాధించడం జరిగిందన్నారు. ప్రపంచ దేశాలకు భారత్ శక్తి సామర్థ్యాలు చాటి చెప్పిన విధంగా ఆపరేషన్ సింధూర్ సాగిందని, ఇది మనకు ఎంతో గర్వకారణం అని అన్నారు. ఈ నెల 16న శ్రీకాకుళం నగరంలో వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల సారథ్యంలో జరగబోవు తిరంగా ర్యాలీ ప్రదర్శనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు ముక్తకంఠంతో కోరారు. ఉగ్రవాదులను మాత్రమే మట్టుబెట్టేటువంటి చర్యని మనం చేపట్టడం జరిగింది. ఈ చర్యని పాకిస్తాన్ నిరోధించడానికి, ఉగ్రవాదుల్ని రక్షించడానికి ముందుకు రావడం అన్నటువంటిది మిక్కిలి బాధాకరం. ఎందుకంటే ఏ దేశమైనా శాంతి సంరక్షణకి,
అలాగే దౌత్య సంబంధాలు దెబ్బతినకుండా ఉండడానికి, ద్వైపాక్షిక సంబంధాలు ఒప్పందాలు అమలు చేయడానికి కృషి చేస్తుంది. దురదృష్టవశాత్తు పాకిస్తాన్ తన రక్షణ కోసము ఉగ్రవాద శిబిరాలను నిర్వహిస్తూ విదేశాలపై ఉగ్రవాదుల్ని పురికొల్పుతూ తన ఉనికిని కాపాడుకోవాలని ప్రయత్నం చేయడం అన్నటువంటిది అత్యంత హేయమైన నీతిబాహ్యమైనటువంటి చర్య. ఈ పనిని ఎన్నాళ్ల నుంచో చేస్తూ ఉన్నారు. కానీ ఈవేళ ఆ చర్యని మట్టుబెట్టనిదే మన దాయాది దేశం నుంచి మనకి రక్షణ ఉండదు, ప్రజలకు రక్షణ ఉండదు. ఇది ప్రపంచంలో ఈ దుస్సాంప్రదాయం ఒక సాంప్రదాయంగా మిగిలిపోతుందన్నటువంటి ఆలోచనతో వారి మీద దాడికి భారతదేశం సిద్ధపడింది. ఇందులో వీరోచిత పోరాటాన్ని చేసి ఉగ్రవాదులని మట్టుబెట్టడానికి ప్రాణాలకు సైతం తెగించినటువంటి మన వీర సైనికులకి చేతులెత్తి పాదాభివందనం చేస్తూ ఉన్నా. ఉగ్రవాదుల దాడి ఏదైతే జరిగిందో దానికి మన భారతదేశం ప్రతిస్పందించి 11 టెర్రరిస్ట్ క్యాంపుల్ని ధ్వంసం చేయడం జరిగింది. అలానే ముఖ్యమైన ఉగ్రవాదుల్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇవి ఎప్పుడైతే జరిగాయో ఇది మనం ఘన విజయం సాధించినట్టుగా. సో మనందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్ ఇది. సో మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట తిరంగా ర్యాలీ అన్నది చేయడం జరుగుతుంది. సో అది 15వ తారీఖు మే నుంచి 23వ తారీఖు మే వరకు చేయడం అన్నది జరుగుతుంది. అందులో మన నరేంద్ర మోడీ గారికి అలానే మన భారత సైన్యానికి మనం ఇది ఒక థ్యాంక్స్ చెప్తున్నట్టుగా ఈ తిరంగా ర్యాలీ చేస్తున్నాము. అందులో ముఖ్య బ్యానర్గా సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అనే బ్యానర్తో ఈ తిరంగా ర్యాలీ అన్నది చేయడం జరుగుతుంది. మన శ్రీకాకుళంలో 16 మే శుక్రవారం సాయంత్రం 4 గంటలకి 7 రోడ్స్ జంక్షన్ నుంచి రామలక్ష్మణ జంక్షన్ వరకు ఈ తిరంగా ర్యాలీ చేయడం అన్నది జరుగుతుంది. దానికి పెద్ద సంఖ్యలో జనాలు పాల్గొంటారని, మన బంధువులు స్నేహితులు అందరూ పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పహల్గామ్లో జరిగిన దాడికి నిరసనగా మన భారత ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ని చేపట్టారు. దాని ద్వారా ఆ యొక్క పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద స్థావరాలని మనం డైరెక్ట్గా టార్గెట్ చేసి చాలామంది ఆల్మోస్ట్ అలా 100 మందికి ఉగ్రవాదుల్ని చంపేశాము. మెయిన్ మనకి ఎవరైతే కాన్సన్ట్రేటెడ్గా ఉంటారో వాళ్ళందరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళు పాకిస్తాన్లో ఏం చేస్తారంటే మనం కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేశాము. రద్దు చేయడంతో వాళ్ళకి వాటర్ పరంగా కూడా వాళ్ళు పొందే బెనిఫిట్లన్నీ ఎప్పుడే అయిపోయాయో పాకిస్తాన్ వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు వెనక్కి తగ్గి ఈ యొక్క శాంతి చర్చల ద్వారా యుద్ధం లేకుండా చూసుకున్నారు. ప్రపంచం అంతా మన వైపే నిల్చుంది. అయితే ఇటువంటి ధైర్య సాహసాలు ప్రదర్శించిన త్రివిధ దళాధిపతులకి ఈ యొక్క ఆపరేషన్కి ముందుకు నడిపించిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మన అందరం కూడా మద్దతుగా ఉండాలి. ఎందుకంటే అది ప్రపంచం మొత్తానికి భారతదేశం మొత్తం ఐక్యంగా ఉంటుంది. ఇందులో కులమతాలతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరు కూడా దేశ సార్వభౌమత్వాన్ని మీద ఎటువంటి దాడి జరిగినా అందరం ఐక్యంగా ఉంటుందని తెలియచెప్పడానికి రేపు 16వ తారీఖున తిరంగ యాత్ర చేస్తున్నాము. దానికి అందరూ సహకరించవలసిందిగా, యాత్రను జయప్రదం చేయవలసిందిగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలపాల్సిందిగా అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. జై హింద్. భారత మాతకి జై. ఈరోజు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్లో 11 ఉగ్ర స్థావరాల్లో ధ్వంసం చేసి ముఖ్యమైన ఉగ్రవాదులను అంతమొందించిన భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా అద్భుతమైన విజయాన్ని ప్రపంచానికి, మన సైనిక శక్తిని, మన నాయకత్వం బలమని తెలియజేశాం. ఈరోజు ఆపరేషన్ సింధూర్ కోట్ల మంది భారతీయుల మనోభావాల ప్రతీక. ఇది మన సైన్యం సాధించిన ఘన విజయం. ఈ విజయం వెనక మన సైనికులు వీరత్వం, మన దేశ సౌరభౌరత్వం నిదర్శనమని తెలియజేస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా సైనికులైన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని సమర్థవంతమైన నాయకత్వం తెలియజేస్తూ సిటిజన్ ఫార్ నేషనల్ సెక్యూరిటీ అనే బ్యానర్ మీద కూడాను మేము 15వ తారీఖు నుంచి 23 రాష్ట్ర వ్యాప్తంగా జరిగే తిరంగా యాత్రలో కూడా మనం
మన స్నేహితులు అలాగే మిత్రపక్షాలు కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ పార్టీలు అన్ని పార్టీలు అందరూ కలిసి గట్టిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను లేబర్ వెల్ఫేర్ బోర్డులను పునరుద్ధరించాలని, రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన బిల్డింగ్ కార్మికుల సంక్షేమ నిధిని తిరిగి జమ చేయాలని కోరుతూ మే 20న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం డైమండ్ పార్క్ దగ్గర భవన నిర్మాణ కార్మికులకు సమ్మె కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం చేసి పోస్టర్ ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ చట్టం అమలు కోసం నిర్మాణ యాజమాన్యుల నుండి వసూలు చేస్తున్న సెస్ నేటికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద సుమారు 4,300 కోట్ల రూపాయలు ఉందన్నారు. ప్రభుత్వ ఖజానాపై పైసా కూడా భారం లేకుండా చట్టం అమలు చేసి క్లెయిములు చెల్లించవచ్చు అన్నారు. సెస్ రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం తప్ప ఇతర అవసరాల కోసం వినియోగించరాదని చట్టం చెబుతోందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి పెండింగ్ క్లెయిమ్స్ పరిష్కరిస్తామని ఎన్నికలలో టీడీపీ కూటమి హామీ ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పడి 10 నెలలైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు అమలు చేయడానికి పూనుకోకపోవడం అన్యాయమన్నారు. కార్మిక వర్గాన్ని నమ్మి మోసగించడం పాలకులకు పరిపాటిగా మారిందని అన్నారు. బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరించి గతంలో శాంక్షన్ చేసిన పెండింగ్లో ఉన్న క్లెయిములను వెంటనే నిధులు చెల్లించాలని కోరుతూ మే 20న జరుగుతున్న సమ్మెలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొని ప్రభుత్వానికి నిరసనగా తెలియజేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వారి సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె బాట పట్టారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉదయం నుండి విధులు బహిష్కరించి మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ కార్యాలయ సిబ్బంది, వాల్ ఆపరేటర్స్, పంప్ ఆపరేటర్స్ పూర్తి స్థాయి సమ్మెకు సన్నద్ధమయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ ఇంజనీరింగ్ కార్మికుల గౌరవ అధ్యక్షుడు టి తిరుపతిరావు, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వై శ్యామలరావు, ఆర్ సతీష్లు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు టెక్నికల్, నాన్ టెక్నికల్గా పెంచి ఇవ్వాలని, సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ ఇవ్వాలని, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రిటైర్మెంట్ వయసు 60 నుండి 62కు పెంచాలన్నారు. నగర జనాభాకు అనుగుణంగా ఇంజనీరింగ్ కార్మికుల సంఖ్య పెంచాలని, ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు ఉధృతం చేస్తామని, తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ నాయకులతో చర్చలు జరిపి మా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమ్మెలో టెంట్ వేసి మరి పరిస్థితుంది. మొన్నటి వరకు ఒక వారం 10 రోజుల పాటు సింబాలిక్ గా నిరసన కార్యక్రమాలు తెలియజేశాము. రోజు గంట అరగంట చొప్పున. కానీ ఈ రోజు నుండి విధులు బహిష్కరించి మేము ఈ తాలూకు నిరవధిక సమ్మెలో కూర్చున్న ప్రధాన కారణం మహాకూటమి నేతలారా, మీరు ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలు గుర్తించారు. ఆ హామీలు అమలు చేయండి. అలాగే గత ప్రభుత్వం కూడా దిగిపోయే ముందు ఇంజనీరింగ్ కార్మికులు ఖచ్చితంగా న్యాయం చేస్తాము, వాళ్ళ జీవితాలు బాగు చేస్తాము, వాళ్ళ జీతాలు పెంచుతామని హామీలు ఇచ్చారు. ఇవన్నీ అమలు చేయాలని కోరుతున్నాం. మేము అడుగుతుంది కొంచెం కోరికలు కాదు. టెక్నికల్ వారికి 29,200 రూపాయలు అమలు చేయమంటున్నాం. నాన్ టెక్నికల్ వారికి 25,400 రూపాయలు అమలు చేయమంటున్నాం. హెచ్ఆర్ పాలసీ అమలు చేయమంటున్నాం. అలాగే మాకున్నటువంటి ఏదైతే 15 సంవత్సరాలు సీనియర్ ఉందో వాళ్ళందరికీ కూడా ప్రమోట్ చేయమంటున్నాం. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఏదో కరివేపాకులా తీసిన పరిస్థితి నుండి కనీసం 2 లక్షల రూపాయలు ఇప్పుడు ఆశా వాళ్ళకి, అంగన్వాడీ వాళ్ళకి, మినీ అంగన్వాడీ వాళ్ళకి ఈ మహాకూటమి నేతలు ప్రకటించారు. ఆ విధంగానే మా ఇంజనీరింగ్ కార్మికులు కూడా గ్రాడ్యుయేట్ అనేది కనీసం 2 లక్షలు ఇవ్వండి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా వయసులో ఉన్నారు. కొంతమంది వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎలా బ్రతుకుతారు? కనీసం 10,000 రూపాయలు తగ్గకుండా పెన్షన్ ఇవ్వండి. ఎందుకంటే ప్రభుత్వ పెన్షన్కి అర్హత లేదు. దానికి పనికిరాము, ఇది రాదు. మా తాలూకు బ్రతుకులు దేవుని మరణ సమస్యలుగా ఉంటాయి. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా కొంచెం కోరికలు కాదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో మంచి మనసు చేసుకుని ఇంజనీరింగ్ కార్మికుల తాలూకు సమస్యల పరిష్కారం చేయాలని మేము ఇంజనీరింగ్ మున్సిపల్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.